లక్ష్యం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు సంగారెడ్డి సదాశివపేట డ్రైవర్ల సంఘం యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ట్యాక్స్ ప్లేట్ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందంటూ సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సదాశివపేట సంగారెడ్డి మండలంలో మహారాష్ట్రకు చెందిన వైట్ నెంబర్ ప్లేట్ వాహనాలు తమ జీవనోపాధికి దెబ్బ కొడుతుందన్నారు. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేశామన్నారు. జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎన్నిసార్లు జిల్లా రవాణా శాఖ అధికారులకు విన్నవించుకున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా రవాణా శాఖ అధికారులు మేల్కొని మహారాష్ట్ర, కర్ణాటక చెందిన వైట్ నెంబర్ ప్లేట్ వాహనదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ఓన్ ప్లేట్లు బండ్లు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పలుకుబడితో నడుస్తూ ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి పంపించాలి. ఒకవేళ ఆ మహారాష్ట్ర, కర్ణాటక బండ్లు ఓన్ ప్లేట్లు బండ్లు కనుక ఈ సంగారెడ్డి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నడిపించినట్లయితే వాటిని అడ్డుకుంటాము. దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీ అధికారులే వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరొకటి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిరుపేదలు, అప్పో సొప్పో చేసి బంగారాలు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని చిన్న చిన్న వాహనాలు తీసుకొని ఈరోజు ట్యాక్స్ ప్లేట్ పెట్టి ఈరోజు ట్యాక్సులు కట్టుకుంటూ అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ రాత్రనక పగలనక ఈరోజు సమాజానికి సేవ చేసే వృత్తిలో ఉన్నటువంటి డ్రైవర్లపై ఈ విధంగా ఇతర రాష్ట్రాలకు నుండి వచ్చినటువంటి ఓన్ ప్లేట్ బండ్లకు రాజకీయ నాయకుల అండదండలతో నడిపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీ అధికారులు వాళ్ళకు వత్తాసు పలకడము ఏమాత్రం సమంజసం కాదు. మహారాష్ట్ర, కర్ణాటక ఓన్ ప్లేట్లు బండ్లు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పలుకుబడితో నడుస్తూ ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి పంపించాలి. ఒకవేళ ఆ మహారాష్ట్ర, కర్ణాటక బండ్లు ఓన్ ప్లేట్ బండ్లు కనుక ఈ సంగారెడ్డి జిల్లాలో కానీ మహారాష్ట్ర నుంచి వచ్చి ఓన్ ప్లేట్ ట్యాక్సీ, ఓన్ ప్లేటు టెంపో ట్రావెలర్ వెహికల్స్ వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి శబరిమల సీజన్లో కానీ మరి ఉత్త సమయాల్లో కానీ మహారాష్ట్ర నుంచి, లాతూర్ నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చి మా తెలంగాణలో ట్యాక్సీ పరంగా వెహికల్లు తీసుకొని మా తెలంగాణ ప్రజల్ని మహారాష్ట్ర ఓన్ ప్లేట్ బండ్లలో ట్యాక్సీ తరలించడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మా తెలంగాణలో ఉన్న మేము డ్రైవర్లం కానీ ఓనర్లం కానీ మా ఉపాధి హామీ గురించి మేము అప్పులు చేసి బంగారాలు తాకట్టు పెట్టి మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి మేము గవర్నమెంట్కు ట్యాక్సీలు కట్టి లక్షల ట్యాక్సీలు కట్టి మేము ఇక్కడ మా జీవన ఉపాధి గురించి మేము ట్యాక్సీలు నడిపించుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో గత 5-6 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ఓన్ ప్లేట్ బండ్లు, తుఫాన్లు కానీ టెంపో ట్రావెలర్ కానీ వచ్చి మా ఉపాధి మా పొట్ట మీద కొట్టి మాకు మా జీవన ఉపాధిని మాకు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మాకు బతుకు తెరువు మాకు ఈ బండ్ల మీద ఉన్నది. కాబట్టి మాకు వాళ్ళు తక్కువ రేట్కే వచ్చి ఇక్కడ నుంచి రవాణా వ్యవస్థను నడిపిస్తున్నారు. కాబట్టి దీని మీద మేము ఎన్నోసార్లు గిట వివిధ జిల్లాల్లో కానీ మరి మన తెలంగాణ రాష్ట్రంలో హెడ్ ఆఫీస్లో కానీ ఎంతోమంది వెళ్ళి ఆర్టీఓ అధికారులకు విన్నవించుకున్నాము. మహారాష్ట్ర నుంచి వచ్చి ఓన్ ప్లేట్ ట్యాక్సీ, ఓన్ ప్లేటు టెంపో ట్రావెలర్ వెహికల్స్ వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి శబరిమల సీజన్లో కానీ